కూడా మాకే హక్కు ఉండాలని పోరాటం చేసి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మున్సిపాలిటీ 28వ వార్డులో తుంగపాటి చెరువుగట్టు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ నివాసాల మధ్య డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయవద్దంటూ స్థానికులు చెత్త ట్రాక్టర్లను అడ్డుకుని ఆందోళనకు దిగారు. దీంతో సంఘటన ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించడంతో ఆ ప్రాంతంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయవద్దంటూ స్థానికుడు వర్ధనపు విజయ్ కుమార్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేశారు. దీంతో సంఘటన ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ తమ నివాసాల ప్రాంతంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయవద్దని అధికారులకు ఎమ్మెల్యేలకు చెప్పినా పట్టించుకోకుండా తమను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని అన్నారు. గమనించి కమిషనర్ గారు ఆధ్వర్యంలో పెట్టుకుంటారు. ఎమ్మెల్యే గారు కనపడతలేదండి. అందరూ చచ్చిపోవాలని ఇక్కడ పెట్టుకొచ్చి చేసేద్దామన్నా గవర్నమెంట్ ఏమో అక్కడ స్థలం కొన్నది డంపింగ్ యార్డ్కి. దాన్ని ఎందుకు సర్దం చేద్దాం సమాధానం చెప్పమానండి. అప్పుడు ఏమనండి ఇక్కడ కమిషనర్ రమ్మనండి. అక్కడ ఎందుకు ఎత్తలేదు, ఇక్కడ ఎందుకు ఎత్తున్నారు కావచ్చు చెప్పమానండి. అక్కడ ప్రజలు లేరు, అదంతా బహిరంగ స్థలం. అక్కడ కొన్నారు, దాన్ని వాడుకోమానండి. ఇక ప్రజలు ఉన్నారు, ఇల్లులు ఉన్నాయి, సంవత్సరాలు జరుగుతున్నాయి. ఇంచుమించు 70-80 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రజల్ని నివాసం చేస్తూ ఉన్నారు. అదేమో మంచినీళ్ళ చెరువు, తుంగపాటి చెరువు అని ఉంటుంది మున్సిపల్ ఆఫీసులో. అది ఇప్పుడేమో చెరువు కాదని అంటున్నారు. వాళ్ళు రాసేసుకుంటామను, వాళ్ళేమో క్లియర్ చేసుకుంటామను, అటుకొచ్చి ప్రజల మీద పడేస్తాము. అంటే ప్రజలు అమాయకులా? ప్రజలు చచ్చిపోవాలా? ప్రజలు జబ్బులో చచ్చిపోతే మీకు సంతోషంగా ఉంటుందా? అధికారులకి ఇది ఎంతవరకు న్యాయం అండి? ఇది న్యాయమైన పనా? గవర్నమెంట్కి ఎంత కొన్నది అంత దూరం పెట్టి ప్రజల్లో ఉండకూడదు. అది డంపింగ్ యార్డ్ ప్రజలు ఉండకూడదనే కదా గవర్నమెంట్ ఎక్కడో కొన్నది. దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎటుకెళ్ళి ఏ కాజు మీద వేస్తున్నారు? మంచినీళ్ళ చెరువు పోడ్చకూడదని బయాలజీ మీకు తెలీదా? చట్టం మీకు తెలీదా? ప్రజల్లో పట్టుకొని చేయకూడదని చట్టం మీకు తెలీదా? ఎంత చేస్తున్నారు కమిషనర్ గారు అందరూ? ఎందుకంత నిర్ణయం తీసుకున్నారు? ప్రజల మీద కోపమా? ఏం చేయలేని ప్రజలు అనుకుంటారా? మేము ఎటువంటి పరిస్థితులు కూడా చెత్త ఎక్కడ వేస్తే మేము అందరూ కూడా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాం. ఇది ఖచ్చితమైన మాట. ఇదిగో పెట్రోల్ తెచ్చుకున్నాం, ఒక్క ట్రిప్ కానీ ఇక్కడ పడిందంటే మాత్రం ఖచ్చితంగా మేము అందరం ఆత్మహత్య చేసుకుంటాం. అదంతా మున్సిపల్ కమిషనర్ బాధ్యత వహిస్తాడో గవర్నమెంట్ బాధ్యత వహిస్తుందో మాకు తెలియపరచండి.